నందమూరి బాలకృష్ణ గారు అరెస్ట్. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు అరెస్ట్ అవ్వడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఏపీ రాజకీయాల్లో కేవలం పరిపాలన జరుగుతుందా, లేదా కక్షపూర్వకమైన రాజకీయాలు మాత్రమే జరుగుతున్నాయా అంటూ అందరూ ఒక్కసారిగా ఉలికి పడుతూ ఉన్నారట. మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఎంతగానో హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా తన సొంత వ్యక్తిగత సేవలను ఎంత అద్భుతంగా ముందుకు సాగిపోతూ ఉంటారో మనందరికీ తెలిసిందే కదా. అలాంటి నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు మాత్రం అరెస్ట్ అవ్వాలి అంటూ మరొక కేసు నమోదు అయిందట. ఇక దీంతో ఇదంతా కూడా పరిగణించినటువంటి టీడీపీ కార్యకర్తలు అలాగే బాలకృష్ణ గారి అభిమానులందరూ కూడా స్పందిస్తూ కావాలని కక్షపూర్వకమైన రాజకీయాలు చేస్తూ అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రమే ఇలా అరెస్ట్ కేసు అంటూ నమోదు చేస్తున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఫైల్ని అలాగే ప్రతి ఒక్క రిపోర్ట్ని మాకు చూపించాలి, బాలకృష్ణ గారు తప్పు చేశారు అని నిర్ధారణ అయిన తర్వాతే ఆయనని మాత్రం తీసుకువెళ్లాల్సి ఉంటుంది, కానీ ఇలా అపోహ మాత్రం పడకూడదు అంటూ ఎంతగానో తిరగబడ్డారట. దీంతో చేసేది ఏమీ లేక పోలీసులు మాత్రం ఒక్కసారిగా సైలెంట్ అయ్యారట. ఏదేమైనప్పటికీ బాలకృష్ణ గారు ఎంత తప్పు చేయలేదు కాబట్టి ఇంత ధీమాగా ఉండి ఇంత ధైర్యంగా ప్రతిపక్ష నాయకులని ఎదుర్కొంటున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ బాలకృష్ణ గారి అభిమానులు సైతం చెప్తున్నారట. ఎంతైనా మరి జగన్మోహన్ రెడ్డి యొక్క మాస్టర్ ప్లాన్స్ మాత్రం రోజు రోజు చాలా కీలకమైన మలుపులు తిరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే బాలకృష్ణ గారు అరెస్ట్ అనే వార్త వినగానే ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడి బాలకృష్ణ గారికి అడ్డుగా ఉండడం అందరినీ కూడా ఆకట్టుకుంటుంది.